మీనరాశి వారికి 21 డిసెంబర్ 2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. దీంట్లో అతిశయోక్తులు కానీ అంటే లేని ఉన్నట్టుగా ఏదో తెల్లారి కోటీశ్వరుడు చెప్తా లక్షాధికారి అయిపోతామని చెప్పడం ఉండదు. అలాగే లేదా ఏదో నీకు పెద్ద పిడుగు వచ్చి ఎత్తిని పడిపోతుంది ఇట్లాంటివన్నీ భయభ్రాంతులు చేసేసే ప్రయత్నం ఏమి ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని భయభ్రాంతులు కానీ లేకపోతే ఏదో ఊహించేసుకునేటట్టుగా అతిశయోక్తులు చెప్పడం కానీ ఏమీ జరగదండి. ఇప్పుడు మీనరాశి వారికి జన్మంలోనే రాహు సంచారం జరుగుతుంది. రాహు సంచారం జన్మంలో ఏ మాత్రమూ శుభ ఫలితం ఇవ్వజాలదు. ఇది మీరేం కంగారు పడక్కర్లేదండి. 10 రోజుల ఫలితాలు ఇవన్నీ కూడా. అందుచేత జన్మంలో ఉన్నప్పుడు మీకు మంచి ఆలోచన విధానం రాదు, మంచి ప్రవర్తన కూడా ఉండదు. ఎక్కువగా చెడు వైపుకి మన మనసు పరిగెడుతూ ఉంటుంది. అలాగే చిన్న విషపురుగులు, దోమలు, బొద్దింకలు ఇట్లాంటి వారి వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శరీర ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బందులు కలిగి ఉంటాయి. పెద్ద భయంకరమైనవి ఏమి జరిగేదానికి అవకాశం ఏమి ఉండదండి. ఇక్కడ కూడా మీకు ఏదో చిన్నపాటి దగ్గు, రొంప, జలుబు ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం మీకు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఇక్కడ జన్మంలోనే రాహు సంచారం వల్ల. ఇక ద్వితీయంలో గురువుగా మనం తీసుకోవాలి కాబట్టి ద్వితీయంలో గురువు యొక్క సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది. ధనం ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో పరిస్థితులు బాగుంటాయి. ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రేమాభిమానాలు ఉంటాయి. ఒకళ్ళ మాట ఒకళ్ళు వినడం జరుగుతుంటుంది. భార్య పిల్లల మాట మనం వినటము, సంతోషపడటము ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇక మాటలో సౌమ్యత కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇక చతుర్థంలో కుజునిగా మనం తీసుకోవాలి. చతుర్థంలో కుజుని యొక్క ఫలితం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవండి. ఇక్కడ పెద్దవారి ఇంట్లో ఉన్నటువంటి అమ్మగారు కానీ ఎవరైనా పెద్దవారు ఉన్నట్టయితే వారి విషయంలో కొంచెం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా అంత అనుకూలమైన ఫలితాలు ఉండవు. పిల్లలకి విద్య విషయంలో కొంచెం వెనకబాటుతనం కనిపించే అవకాశం ఉంటుంది కుజుని వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి చతుర్థంలో కుజుని యొక్క సంచారం వల్ల మనం చెప్పుకోవాలి. అలాగే వాహనం నడిపేటప్పుడు, రోడ్డు మీద మామూలుగా నడిచేటప్పుడు కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కుజుని వల్ల ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా, లేకపోతే ఇబ్బందులు పాలవుతాయి. సప్తమంలో కేతు సంచారం జరుగుతున్నది. సప్తమంలో కేతు సంచారం కూడా శుభ ఫలితములు ఇవ్వజాలదండి. భార్యాభర్తల మధ్యన కొంచెం భావాల్లో వ్యత్యాసం రావటము, లేదు మీరు ఎవరితోనో వ్యాపారం కలిసి చేస్తున్నారు, వాళ్ళ మధ్యన మీ మధ్యన కూడా వారి అభిప్రాయాలు వేరుగా ఉండటం, మీ అభిప్రాయాలు వేరుగా ఉండటం, మీతో వారు ఏకీభించకపోవటం, లేకపోతే వారితో మీరు ఏకీభించలేకపోవటం ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరిగినప్పుడు సహజంగానే కొంచెం ధన నష్టం జరగటం ఇట్లాంటివన్నీ కొంచెం జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కేతు వల్ల మనకి సంభవిస్తూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతుందండి. భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఏంటంటే ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరిగేటటువంటి ఏంటంటే ఈ వాహన సౌఖ్యం అనేటటువంటి వాటికి కొంచెం ఇబ్బంది, కొంచెం వాహనం ఇబ్బంది పెట్టడమో లేకపోతే గృహంలో ఇబ్బందులు ఏవో చిన్నవి ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోండి. లేదు తండ్రి గారి కావచ్చు, తండ్రి గారి యొక్క తాతగారు కూడా కావచ్చు, ఇంకొంచెం పెద్దవాళ్ళు ఎవరున్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటాం అనేది సూచించదగిన విషయం. ఇకపోతే దశమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. దశమంలో రవి యొక్క సంచారం మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఉద్యోగం చేస్తున్నా అక్కడ మంచి మీకు పలుకుబడేది పెరుగుతుంది. లేదా ప్రైవేట్గా వ్యాపారం చేసుకుంటున్నారు సొంతంగానో మరొక దగ్గర, మీరు ఎక్కడ పని చేస్తున్నా మీ వృత్తిలో రవి యొక్క సంచారం వలన మంచి కమాండింగ్ ఇది ఉంటుంది. అట్లాగే ఆరోగ్య విషయంగా బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. ఏ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి రవి దశమ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇంకా శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలోను, ద్వాదశ స్థానంలోను ఈ 2 స్థానాల్లోనూ కూడా శుక్రుని యొక్క సంచారం చాలా బాగుంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, మిగతా ఏ వ్యాపారం చేసేవారికైనా శుక్రుని యొక్క అనుగ్రహం చాలా బాగుంటుంది. లాభాలు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పడానికి
ఎట్టి అభ్యంతరము లేదు. ఇకపోతే వ్యయస్థానంలో అలాగే శుక్రుడి గురించి చెప్పాలంటే మనకి ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, లలిత కళలో సంబంధించినటువంటి వాటిలో ఎవరు ప్రవేశం ఉన్నా ప్రావీణ్యం ఉన్నా వాళ్ళందరికీ అనుకూలమైన కాలంగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్రుని ద్వారా మనకు లభిస్తూ ఉన్నాయి. ఎవరికి? ఈ కుంభరాశి వారికి, మీన రాశి వారికి. ఇక వ్యయంలోనే శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. వ్యయస్థానంలో శని యొక్క సంచారం వల్ల ప్రతికూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ధన నష్టం జరగటము కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు కాబట్టి, అనేక మందికి, అనేక వేల మంది, లక్షల మందికి, కోట్ల మందికి సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ అందులో కొంతమందికి ధన కారాగార శిక్ష పడే అవకాశం ఉండొచ్చు, కొంతమందికి విదేశీయాన అవకాశం ఉండొచ్చు, కొంతమందికి భార్య నష్టం అంటే కళతర నష్టం జరిగే అవకాశం ఉండొచ్చు, ఏదైనా మనస్సు కొంచెం విచారంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ విధమైనటువంటి శత్రుభయం ఎక్కువగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వ్యయస్థానంలో శని సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి మీన రాశి వారికి. అందుచేత కొన్ని గ్రహాల అనుకూలతలు, కొన్ని గ్రహాల ప్రతికూలతలు ఉన్నప్పటికీ మీరు ఇది కేవలం రాశి, ఇది గోచార ఫలితమే కాబట్టి మీరు వ్యక్తిగత జాతకానికి అనుసంధానం చేసుకోవాలి. దీనికి అంతగా భయపడవలసిన పని లేదు. కేవలం వార ఫలాలు, 10 రోజుల ఫలాలు, నెల రోజుల ఫలాలే కాబట్టి అంతగా మీరు అలా చెప్పి తీసిపారేయడానికి లేదు. కానీ అందుచేత ఖచ్చితంగా రోజు నవగ్రహాలు కానీ, నవగ్రహాలకు సంబంధించి కానీ, నవగ్రహాలకు సంబంధించి అనేక మంది అనేక రకాలు చెప్పారు. విష్ణు సహస్రనామం చెప్పారు, కొంతమంది ఈశ్వరాభిషేకం చెప్పారు, ఇలా ఎవరికి కొంతమంది సుందరకాండ పారాయణ చెప్పారు. అందుచేత మీకు ఏది వస్తే అది, మీకు ఏది వీలుంటే అది తప్పకుండా చేసుకోండి. ఈ దోషాల నుంచి బయటపడండి. అంత చేసినట్టయితే అంతా శుభమే జరుగుతుంది. శుభం భూయాత్.